హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 రిలేటెడ్గా ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది స్టార్మా నుంచే. అంటే స్టార్మాలో ఒక వీడియో అయితే అప్లోడ్ అయింది, బిగ్ బాస్ తెలుగు 8 టీజర్ అని చెప్పి. సో మేబీ ఫర్దర్గా ట్రైలర్ లాంటిది ఏమన్నా వదులుతారేమో, ఎందుకంటే ఈ టీజర్ని ఫినిష్ చేయలేదు. యూనో ఒక పర్టికులర్ పాయింట్ తీసుకొని వచ్చి ఆపేశారు. సో డెఫినెట్గా నాకు తెలిసి ఫర్దర్గా ట్రైలర్ కూడా వదలబోతున్నారు. సో సినిమాలకు ఎలాగైతే ఒక ప్యాటర్న్ ఉంటుందో, అంటే టీజరు ట్రైలర్ ఇలా ప్యాటర్న్ ఉంటుంది కదా, సో అలాగే దీనికి కూడా ఇప్పుడు టీజర్ వదిలారు. సో ఫర్దర్గా ట్రైలర్ వదులుతారు. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఇంకా ఫైనల్ బ్లాస్టింగ్ సినిమా అనమాట. సో ఇంకా అలాగే ఉండబోతుంది అనిపిస్తోంది. సో ఈ టీజర్లో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా టీజర్ని కొంచెం బాగానే ప్లాన్ చేశారు. అంటే కొంచెం ఫన్ని కూడా మిక్స్ చేయడానికి ట్రై చేశారు. లాస్ట్ టైం కూడా అంతే కదా. లాస్ట్ టైం ఒకడు లోయలో పడిపోతున్నట్టుగా ఒక అతను ఉన్నటువంటి పైన ఒక అమ్మాయి ఇట్లా పట్టుకోవడానికి అన్నట్టుండి సడన్గా తుమ్ము వస్తే ఇంకా పర్సన్ కింద పడిపోయినట్టుగా కామెడీగా క్రియేట్ చేశారు కదా. సో అలాగే ఈసారి సత్య గారితో కొంచెం కామెడీగా క్రియేట్ చేద్దాం అన్నట్టుగానే స్టార్ట్ చేశారు. అండ్ బేసిక్గా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మనం ఈసారి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకంటే ఎక్కువే ఉండబోతున్నాయి. అంటే సత్య అక్కడ ఏవైతే ఉంటాయి అనుకుని వెళ్ళాడో అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే తన వైఫ్తో ఫోన్లో ఇక్కడ చాలా ఉన్నాయని చెప్తాడు. సగం మనం అమ్మేసుకొని సగం ఉంచుకోవచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు బేసిక్గా అమ్ముకోవడానికి డబ్బుల కోసం మాత్రమే దొంగతనానికి వచ్చిన పర్సన్కి అన్ని మాత్రమే ఉంటాయనుకుని వచ్చిన పర్సన్కి దానికి డబల్ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో బిగ్ బాస్ సీజన్ 8 నుంచి, అంటే ఇంకోటి ఏంటంటే సీజన్ 7 చాలా పెద్ద హిట్ అయింది. సో అంత పెద్ద బ్లాక్ బాస్టర్ సీజన్ తర్వాత మనం ఇంకొక సీజన్ నుంచి ఇంకా గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఆ బేసిస్ మీద మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ ఉంటాయి అన్నట్టుగా అక్కడ ఒక పాయింట్ అయితే చెప్పారు. తర్వాత రెండోది, తను టిప్పు సుల్తాన్ కత్తిలో ఉంది, దీంతో నువ్వు ఉల్లిపాయలు కోసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో బేసిక్గా టిప్పు సుల్తాన్ కత్తితో జనరల్గా ఉల్లిపాయలు అయితే కొయ్యరు. కానీ దాన్ని మనం బిగ్ బాస్ పర్స్పెక్టివ్ నుంచి కనుక చూసినట్టయితే మనకేమర్థం అవుతుంది, ఇప్పుడు ఒక దగ్గర ఒకటి చేయాల్సిన చోట, ఒకటి జరగాల్సిన చోట ఇంకొకటి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ని బేసిక్గా దేంతో కట్ చేస్తారు? చాకుతో కట్ చేస్తారు. ఆర్ లేదు అంటే మహా అయితే నైజర్ లాంటి సెట్స్ ఏవో ఉంటాయి, అవి కూడా ఇంత చాకులే ఉంటాయి. పెద్ద టిప్పు సుల్తాన్ కత్తి అయితే ఉండదు కదా. సో డెఫినెట్గా అందులో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, మనం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇంకోటి అంతకంటే పెద్ద స్థాయిలో జరగబోతుంది. సో ఇది కూడా దాంట్లో ఉన్న పాయింట్. సో నాకు ఈ పాయింట్స్ అయితే కనిపించాయి. ఆ తర్వాత ఆ మోనాలిసా మిర్రర్లో కూడా ఒక హిడెన్ మీనింగ్ ఉన్న ఫీలింగే కలుగుతోంది నాకు. ఇప్పుడు ఆ మోనాలిసా మిర్రర్ని చూసినట్టయితే ఒక సైడ్ మోనాలిసా కనబడుతోంది, ఇంకొక సైడ్ అద్దం కనబడుతోంది. అద్దం ఏంటి? మనకి రియాలిటీని చూపించేది. ఇప్పుడు మోనాలిసా ఏంటి? బేసిక్గా ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన పోర్ట్రేట్ అని అయితే దానికి పేరు, అంటే ఆ మోనాలిసా పెయింటింగ్ ఉన్న పేరు. సో బయటికి అందంగా కనబడుతూ ఉండొచ్చు, కానీ అద్దంలో అసలు నిజం కనబడుతూ ఉంటుంది. సో ముందుకి మనకు కనబడేది వేరు, వెనకాల ఉండే నిజం వేరు. బయటకు కనబడేది వేరు, లోపల ఉండే నిజం వేరు. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇనీషియల్గా సత్య గారికి మోనాలిసా కనబడుతుంది, దాన్ని తిప్పితే అద్దం కనబడుతుంది. సో ఇలాగా, అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందే ఒక వీడియోలో చెప్పాను నేను మీకు, ఈ సీజన్ నేను రివ్యూస్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా అంతర్బాహర్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొని వచ్చి చేయబోతున్నాను నేను. అంటే లైక్ ఇప్పుడు బయటికి మనకు కనబడేది ఒకటి, కళ్ళ ముందు కనబడేది ఒకటి, కానీ వాటి వెనక ఇంటెన్షన్స్ వేరే ఉంటాయి, ఖచ్చితంగా వేరే ఉండి తీరతాయి. అది మనం ఇన్ని సీజన్లో చూసాం కదా. సో వాటిని బట్టి మనకు అర్థమవుతుంది కదా. సో వాటిని బేస్ చేసుకొని అంతర్బాహర్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వస్తున్నాను నేను. అంటే సముద్రం మనకి పైకి చూడడానికి నార్మల్గా కనబడుతుంది, దాని మీద పడవలు మాత్రమే కనబడతాయి, ఇంకేం కనబడవు మనకి. లోపలికి వెళ్ళి చూస్తే ఎన్నో రకాల జీవరాశులు, చాలా రకాల ప్లాంట్స్, తర్వాత నేల, ఇసుక, సబ్మెరీన్స్, రకరకాలు ఉంటాయి అక్కడ. సో అలాగే మనకి పైకి కనబడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి, కాబట్టి వాటిని డీకోడ్ చేసేలాగా అంతర్బాహర్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తానని కూడా చెప్పా. సేమ్ వీళ్ళు కూడా ఇక్కడ ఆ మిర్రర్ని, ఆ మోనాలిసా మిర్రర్ని నాకు ఆ ఉద్దేశంతో పెట్టిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే నన్ను చూసి పెట్టారని నేను అన్ను, నాకు అది ఆ థాట్ కూడా లేదు, కానీ అట్లా అనాలని నేను జనరల్గా చెప్తున్నా. వాళ్ళు ఆ ఇంటెన్షన్తోనే అది పెట్టి ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో వీటన్నిటినీ కూడా ఆ టీజర్లో చూపిస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. సో బేసిక్గా టీజర్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మనం ప్రతిదాన్ని ఇప్పుడు బిగ్ బాస్ యాంగిల్లో చూడాల్సి ఉంటుంది కదా.
సో బిగ్ బాస్ యాంగిల్లో చూసినప్పుడు నాకు వీటిలో ఈ పాయింట్స్ అయితే కనిపించాయి. తర్వాత ఇంకొకటి అక్కడ అద్భుత దీపం అయితే ఉంది. అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. ఎందుకంటే అక్కడ పామింది అల్లావుద్దీన్ కాదు కాబట్టి అది సత్య అద్భుత దీపం అనుకుందాం పోనీ ప్రస్తుతానికి. సో సత్య అద్భుత దీపం ఇది సత్య పామాడు కాబట్టి. సో ఆ అద్భుత దీపం బేసిక్‌గా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. సో దాని నుంచే 'బిగ్ బాస్ 8' అనే స్మోక్ అయితే వచ్చింది. సో బేసిక్‌గా స్మోక్ అనేది ఎప్పుడొస్తది? నెక్స్ట్ లెవెల్ ఫైర్ ఉండి, ఆ ఫైర్ అనేది చల్లారిన తర్వాతే స్మోక్ వస్తది. సో బేసిక్‌గా సీజన్ 8లో నెక్స్ట్ లెవెల్ ఫైర్ ఉండబోతుంది అని చెబుతున్న ఫీలింగ్ వస్తోంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆ అద్భుత దీపం చాలా కలర్‌ఫుల్‌గా ఉంది మీరు గమనించినట్టయితే. సో ఈ సీజన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉండబోతుంది అనే హింట్ కూడా ఇస్తున్న ఫీలింగ్ అయితే వస్తోంది. సో ఈ పాయింట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా తర్వాత నాగార్జున గారు జీనీ కిందొచ్చారు. జీనీ కిందొచ్చి యూనో వరం అయితే కోరుకోమన్నారు. యూనో ఏది కావాలంటే అది ఇస్తానంటూ ఆలోచించుకుంటానంటాడు. వాళ్ళ ఆవిడకి ఫోన్ చేస్తా అంటాడు. సో బేసిక్‌గా ఇక్కడ కన్‌ఫ్యూజన్ అనే యాస్పెక్ట్ ఉండొచ్చు. సో కంటెస్టెంట్ల తాలూకా కన్‌ఫ్యూజన్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు సత్య తాలూకా ఆలోచనలు అక్కడ. అండ్ నాగార్జున గారు యాజ్ ఎ హోస్ట్‌గా మేబీ. సో అదొక పాయింట్ అయితే ఉంది. అయితే నాగార్జున గారు లాస్ట్‌లో ఒక మాట అంటారు. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. నాకు తెలిసి ఇదే సీజన్ ట్యాగ్‌లైన్ నాకు తెలిసి. సీజన్ 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 8' ఒక్కసారి కమిట్ అయితే లేదు ఒక్కసారి కమిట్ అయితే నో లిమిట్. ఆర్ ఏదైనా కావచ్చు. 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 8' ఇక్కడ నో లిమిట్ ఆర్ సంథింగ్. అంటే నేను ఇదే ట్యాగ్‌లైన్ అనుకుంటున్నాను నేను. 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 8' ఒక్కసారి కమిట్ అయితే నో లిమిట్ అని. సో దాన్ని బట్టి అర్థమవుతున్న విషయం అయితే అదే అనమాట. సో ఆ టీజర్‌లో నాగార్జున గారు ఎండింగ్‌లో చెప్పిన ఆ పాయింట్‌ని బట్టి నాకైతే అలాగే అనిపిస్తోంది. సో బేసిక్‌గా సీజన్ 8 అనేది మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి బియాండ్ ఉండబోతోంది అనైతే నాకిప్పుడు అనిపిస్తోంది. స్పష్టంగా అనిపిస్తోంది. అండ్ యూ నో వాట్ కంటెస్టెంట్లు కూడా చాలామంది ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయ్యారు. బట్ ఇంకా అగ్రీమెంట్స్ అయితే ఫినిష్ అవ్వలేదు. సో అగ్రీమెంట్స్ మనకి ఫినిష్ అయ్యేది 10థ్‌న ఆగస్ట్ 10థ్‌న అగ్రీమెంట్స్ అయితే అవుతాయి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి అట్‌లీస్ట్ ఒక 75-80% పీపుల్‌కి ఆ రోజు అగ్రీమెంట్స్ అవుతాయి. సో ఆ తర్వాత అంటే వాళ్ళకేంటంటే కొద్ది రోజులు షాపింగ్‌కి టైం ఇస్తారనమాట. ఎందుకంటే బట్టలు, షూలు ఇవన్నీ కొనుక్కోవాలి కదా! సో అందుకని వాళ్ళకి షాపింగ్ టైం ఇస్తారు. సో ఆగస్ట్ 10థ్ కల్లా మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి అగ్రీమెంట్స్ అయిపోతాయి. సో ఇంకొంతమందికి ఇంకొంచెం డిలే అవ్వచ్చు. ఒక 10-20% ఆఫ్ పీపుల్‌కి ఆగస్ట్ 20 ఆ టైంకి మేబీ డిలే అవ్వచ్చు. బట్ ఏ టైంకి అయినప్పటికీ కూడా మనకి ఈసారి కంటెస్టెంట్స్ చాలా గట్టిగా రాబోతున్నారు. ఎందుకంటే పేర్లు చాలా బలంగా వినబడుతున్నాయి. ఎస్పెషల్లీ డిబేటబుల్ పీపుల్స్. డిబేట్ చేయగలిగే వాళ్ళు. అంటే మనకేంటంటే ఒక పాయింట్ మాట్లాడితే చాలా స్ట్రాంగ్‌గా కొట్టినట్టు గట్టిగా మాట్లాడి అండ్ దాని నుంచి మల్టిపుల్ పాయింట్స్‌ని రైజ్ చేయగలిగే వాళ్ళు. అవతలోళ్ళు ఏదైనా క్వెషన్ చేస్తే ఆన్సర్ చేయగలిగే వాళ్ళు. సో ఈ కైండ్ ఆఫ్ పీపుల్ వస్తున్నారనిపిస్తోంది నాకైతే. సో ఎస్పెషల్లీ క్లియర్‌గా చెప్పాలంటే శివాజీ గారబ్బా. సో శివాజీ గారి లాంటి మైండ్ సెట్ ఉన్న అలాంటి గ్రేటెస్ట్ మైండ్ సెట్ ఉన్న కంటెస్టెంట్స్‌ని ఈసారి కొంతమంది తీసుకోబోతున్నారనిపిస్తుంది. అంటే యాజ్ ఈక్వల్ యాజ్ శివాజీ గారు అనేది చెప్పలేం. ఆయన ఆయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ ఆయన. సో ఆయన లెవెల్ ఆఫ్ థింకింగ్‌ని ఎవరు మ్యాచ్ చేయలేరు. బట్ సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే అట్‌లీస్ట్ దాంట్లో ఒక శివాజీ గారిలో ఒక 50-60% ఆఫ్ మైండ్ సెట్ ఉన్నా కూడా ఇట్ విల్ బి గ్రేట్ టు వాచ్. మనం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. 'బిగ్ బాస్' అంటే ఎంతసేపు కూడా అప్పుడెప్పుడో మనం అభిజిత్‌ని చూసాం మైండ్ గేమ్ విషయంలో. ఆ తర్వాత శివాజీ గారినే మళ్ళీ చూసాం ఆ లెవెల్‌లో. సో ఆ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే ఒక మాట మాట్లాడితే ఏదో అరిచేస్తున్నాం, ఏదో కేకలేసేస్తున్నాం అన్నట్టు కాకుండా డిబేట్, డిస్కషన్, వాలిడ్ పాయింట్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ యూనో థింగ్స్ చేసే కంటెస్టెంట్స్ ఈసారి రాబోతున్నారు అనిపిస్తోంది నాకు. సో ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి అది ఎవరైతే కంటెస్టెంట్స్ వస్తారో వాళ్ళ లిస్ట్ వీడియో అయితే పెట్టలేదు నేను. బట్ మాక్సిమం మీకు ఫర్దర్‌గా ఎప్పుడైనా క్లారిటీ వచ్చిన తర్వాత నేనైతే అప్‌లోడ్ చేస్తా. ఇంకా టైం అయితే ఉంది దానికి ప్రస్తుతానికి. సో అదనమాట సిట్యుయేషన్. సో నాకైతే మాత్రం టీజర్ ఈజ్ గుడ్. టీజర్ బానే ఉంది. ఎస్పెషల్లీ దాంట్లో నాకు కొన్ని హిడెన్ డీటెయిల్స్ కనబడుతున్నాయి నాకు. సో ఆ యాస్పెక్ట్‌లో నాకు టీజర్ ఇంకా బెటర్‌గా అనిపించింది నాకు. సో అది అనిపించింది. సో లెట్స్ సీ ఫర్దర్‌గా ఎలా ఉంటది ఏంటనేది ట్రైలర్ ఏంటనేది చూడాల్సి ఉంటది. అండ్ మనకి కంటెస్టెంట్ లిస్ట్ వీడియో నేను ఫర్దర్‌గా ఎప్పుడైనా క్లారిటీ వచ్చిన తర్వాత నేనైతే వీడియో చేస్తాను మాక్సిమం మీకు. అంటే అట్‌లీస్ట్ కొంతమందికైనా అగ్రీమెంట్స్ అయిపోయి ఇంకా ఆ తర్వాత మిగతా వాళ్ళది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే క్లారిటీ వస్తది కదా! సో ఆ టైంలో నాకు వచ్చిన అప్డేట్స్‌ని బట్టి నేనైతే మీకు వీడియో అయితే చేస్తాను. సో చూద్దాం ఇంకా అప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంటదో. సో నేనైతే మాత్రం ఈగర్‌లీ వెయిటింగ్ సీజన్ 8 కోసం చాలా గట్టిగా వెయిటింగ్. సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను యాక్చువల్‌గా. ఇంకొక మెయిన్ అప్డేట్ ఇది సారీ. ఇది ఎంతమంది చూస్తున్నారో ఇప్పటివరకు నాకు ఐడియా లేదు. సో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇప్పుడు నేను చెబుతున్న పాయింట్.
అదేంటి అంటే బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ అవ్వట్లేదు, సెప్టెంబర్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ ప్రీపోన్ చేసుకున్నారు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్ వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తున్నారంటే, ఇప్పుడు సెప్టెంబర్ 8న స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఎండ్ అయ్యేసరికి డిసెంబర్ 22 అవుతుంది. సో డిసెంబర్ 22 అంటే అది ఆల్రెడీ చాలా పెద్ద సినిమా వస్తుంది ఆ టైంకి. వాట్ గేమ్ చేంజర్ డిసెంబర్ 20న వస్తుంది. ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు, బట్ ఆ టైంకే వస్తుంది. సో ఆ ఆదివారం నాడు డెఫినెట్గా చాలా అంటే చాలామంది బీభత్సంగా థియేటర్లతో ఫిల్ అయిపోయి ఉంటారు. సో టీవీల ముందు ఆడియన్స్ ఉండడం అనేది అంత ఈజీ కాదు, చాలా టఫ్ టాస్క్ ఆడియన్స్ని ఫిల్ చేయడం అనేది. డిసెంబర్ 6న పుష్ప వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు డిసెంబర్ 15 కంటే అప్పటికే 9 రోజులు అయిపోద్ది కదా. సో అది సెకండ్ సండే అవుతుంది. సో సెకండ్ సండే అవడం వల్ల కొంచెం పర్లేదు, అది కూడా పెద్ద సినిమానే, చాలా బ్లాస్టింగ్ సినిమానే అది కూడా. బట్ స్టిల్ సెకండ్ సండే కాబట్టి కొంతవరకు పర్లేదు. ఫస్ట్ 3 days ఏ సినిమాకైనా బీభత్సమైన రష్ ఉంటుంది, మనకందరికీ తెలిసిందే ఆ విషయం. సో మరి డిసెంబర్ 22న కనుక ఫినాలే పడినట్టయితే ఈ ఎఫెక్ట్ పడుతుంది అని ఆలోచించారు చాలామంది. సో టీమ్ డెసిషన్ అలా ఉంది. సో అందుకోసం అని చెప్పి వాళ్ళైతే సెప్టెంబర్ 1న స్టార్ట్ చేసి డిసెంబర్ 15కి ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చెబుతున్న పాయింట్ అండ్ బయట వినబడుతున్న పాయింట్ ఏంటంటే, ఈ సీజన్లో 16 వారాలు ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఎస్పెషల్లీ లాస్ట్ సీజన్ బాగా హిట్ అయింది కదా. సో లాస్ట్ సీజన్ ఏంటంటే ముందుగా ప్రిపేర్ అవ్వలేదు వాళ్ళు, ఆ 15 వారాలకు మాత్రమే ప్రిపేర్ అయ్యారు, 16వ వారానికి వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు. సో దానివల్ల అప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం కుదరలేదు ఇంకొక వారానికి. ఆ తర్వాత ఆ సీక్రెట్ రూమ్ కూడా దెబ్బేసిందనే చెప్పాలి. ఇంకా గౌతమ్ వెళ్ళాడు, తర్వాత అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నాడు, ఆ తర్వాత ఎడిటో పోయింది, అది కత్తితో పొడిచారు ఏదో అన్నాడు. సీక్రెట్ రూమ్ కూడా దెబ్బ అయిపోయింది. సో ఈసారి సీక్రెట్ రూమ్ కూడా కొంచెం బెటర్గా ప్లాన్ చేద్దామని చూస్తున్నారు. సో దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్. సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అనమాట యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ అయితే. ఇంకా డిస్కషన్స్లోనే ఉన్నారు. నాకు అదే కొంచెం అర్థం కావట్లేదు ఎలా చేస్తారు ఏంటి అని. బేసిక్గా బిగ్ బాస్ టీంలో చాలామంది ఎంప్లాయీస్ అయితే మానేశారు, పాత వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆ 3 నెలలే పని ఉంటుంది, తర్వాత ఉండట్లేదు, అది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళని పర్మనెంట్గా చేసినట్టయితే ఉంటామని చెప్పారు. ఎప్పటి నుంచో దీని రిలేటెడ్గా కంప్లైంట్స్ వస్తున్నాయి బిగ్ బాస్ టీం నుంచి స్టార్మా వాళ్ళకి. బట్ వాళ్ళేమో ఒకసారి మెయిల్స్ పెట్టండి అన్నారు, మెయిల్స్ పెట్టిన తర్వాత మరి పట్టించుకోలేదు వాళ్ళ కోసం. సో ఆ తర్వాత చాలామంది ఇంకా చిరాకేసి మానేశారు. ఇప్పుడు వచ్చేయంటే మేము వేరే దగ్గర జాబ్లో చేరిపోయని చెప్పారు. సో కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది చాలామందిని. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఎక్కువ టైం లేదు. ఎస్పెషల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ పీసీఆర్ డిపార్ట్మెంట్లో చాలామంది మానేశారు. పీసీఆర్ అనేది మోస్ట్ తలనొప్పి డిపార్ట్మెంట్ అది. ఎస్పెషల్లీ నార్మల్గా బిగ్ బాస్ రికార్డింగ్ టైంలోనే తలనొప్పి, అంటే లైవ్ రికార్డింగ్ ఉండి 70 కెమెరాలు ఉండి దాని నుంచి లైవ్ ఫుటేజ్ తీయాలన్నప్పుడు అది ఇంకా ఫస్ట్. ఎందుకంటే పీసీఆర్ రూమ్లో కూడా బేసిక్ ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. పీసీఆర్లో కూడా ఎడిటింగ్లు చేస్తారు. సో ఇవన్నీ కూడా ఉండాలి, బట్ అక్కడ నుంచే కొంతమంది మానేశారు. సో ఇది కొంచెం ప్రాబ్లం అవుతోంది. కాబట్టి నా కన్సర్న్ ఏంటంటే మరి సెప్టెంబర్ 1కి ఎట్లా చేస్తారు, 100% బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలుగుతారా లేదా అనేది ఇంకా చూడాల్సి ఉంటుంది. సో ఆగస్ట్ 25th నాటికి మనకైతే పర్ఫెక్ట్గా 25th వరకు కూడా కాదబ్బా, మనకి ట్రైలర్ వస్తుంది కదా ఫర్దర్గా. ఇప్పుడు ఇవాళ డేట్ August 2 టీజర్ వచ్చింది. సో ఫర్దర్గా కొద్ది రోజుల తర్వాత మనకి ట్రైలర్ వస్తుంది. ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత మనకి డేట్ అయితే అనౌన్స్మెంట్ అయిపోద్ది. సో ట్రైలర్లోనే అప్పుడే క్లారిటీ వచ్చేస్తుంది మనకి. ట్రైలర్ నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే August 15వ తారీఖు వస్తుంది అంటున్నారు, ఇండిపెండెన్స్ డే రోజున. నాకు ఉన్న అంతర్గత సమాచారాల ప్రకారం మరి ఇంకా చూడాలి. మరి ఇంకా అప్పటికి ఓకే మొత్తం కంటెంట్ అంతా కూడా పర్ఫెక్ట్ అనుకుంటే చేస్తారు, లేదు అంటే కొంచెం డిలే అవ్వని అవ్వచ్చేమో మరి. బట్ August 15కే రిలీజ్ చేద్దామని అయితే చూస్తున్నారు వాళ్ళు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్. సో అది గైస్ సిచ్యువేషన్. సో అది గైస్ ఇది వీడియో. ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో ఖచ్చితంగా దానికోసం కామెంట్ చేయండి. అండ్ టీజర్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. వాళ్ళు ఎవరైనా చూడకపోయినట్టయితే వెళ్ళి చూడండి, ఆల్రెడీ టీజర్ని చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూడండి, చూసి కామెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ గైస్, ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎవరైతే బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫర్దర్గా చాలా రివ్యూస్ ఉంటాయి, చాలా అనాలిసిస్లు ఉంటాయి. మీరు అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని ఒక కైండ్ ఆఫ్ రివ్యూ సిస్టమ్ ఉండబోతుంది. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక ఎపిసోడ్ ఉండొచ్చు. ఎవ్రీడే ఉంటుందని గ్యారంటీ ఇవ్వను, కానీ ఎవ్రీడే ఒక ఎపిసోడ్ ఉండే అవకాశం ఉంటుంది. అసలు ఆ రివ్యూ ఉంటుంది, ఆ రివ్యూ వస్తుందని అయితే మీరు అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయరు. సో దానికోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటనేది మీకు ఒకవేళ ఇది సెప్టెంబర్ 1న వస్తున్నట్టయితే August 30న క్లారిటీ ఇస్తా, సెప్టెంబర్ 8న వస్తున్నట్టయితే సెప్టెంబర్ 6న క్లారిటీ ఇస్తా. బట్ మ్యాక్సిమం ఇది సెప్టెంబర్ 1న వస్తుంది, ప్రీపోన్ అయ్యింది.
సో బీ రెడీ ఫర్ ఇట్. అండ్ ఆగస్ట్ 30న క్లారిటీ ఇస్తాను మ్యాక్సిమం నేను దానికోసం. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మా అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. అక్కడ కూడా మీరు బిగ్ బాస్ గురించి ఏదైనా చెప్పాలనుకున్నా, డిస్కస్ చేయాలనుకున్నా వాటి గురించి కూడా చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు బిగ్ బాస్ టైంలో నేను దాని గురించి కూడా మల్టిపుల్ రీల్స్ చేస్తూ ఉంటా. వాటి గురించి కూడా మీరు షేర్ చేయొచ్చు, చెప్పొచ్చు, మీ ఇష్టం అది. సో అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్.